हरि परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. ఈరోజు సోమవారం 17వ తేదీ ఏప్రిల్ నెల 2020. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఇది ప్రారంభింపబడింది అక్టోబర్ 1, 2022. అప్పటి నుండి ఒక గుహలాంటి చిన్న గదిలో ఈ కార్యక్రమం సాగుతూ వచ్చింది. ఈ రోజున ఇంక ఒక విశాలమైన ప్రాంగణం సోదరుడు రాజేంద్ర గారు డిస్పెన్సరీ నిర్వహిస్తున్నారు. ఆ డిస్పెన్సరీలో ఈ రోజు నుంచి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఏ విషయమైనా కానీ రెండు కలిసి ఉంటాయి. ఏదైనా ఒకటిగా కనిపిస్తుంటుంది. చూడంగానే మనిషిని చూసాము, ఒకటిగానే ఉంటాడు. ఒక వస్తువుని చూసాము, ఒకటిగానే ఉంటాడు. ఏది చూసినా ఒకటిగానే ఉంటుంది. కానీ ఆ ఒకటి ఏంటి మనకి ఎంతవరకు అర్థమవుతుందంటే రూపం వరకు, బాహ్య రూపం వరకే మనకు. కానీ దాంట్లో అంతర్లీనంగా కలిసిపోయి తుమ్లో కలిసిపోయి ఇది ఈ రూపం రావడానికి కారణం కూడా అయినటువంటి ఆ చైతన్యం మనకి కనబడకుండా.
అందువల్ల మనం రెండుగా ఉన్నాయని చెప్తుంది. దాన్ని మనం విభాగించుకుంటూ చెప్పుకుంటే కానీ మనకి అర్థం. అందువల్ల ప్రతిది వస్తువు ముందుగా ఉన్నది. దాంతో మనం ప్రారంభమైంది. అందుకే ఆదమ నీవు అని ఇద్దరిని సృష్టించారు. ఆదమ ఒకరిని సృష్టించి వదలలేదు, ఆయన నుంచి ఈవుని సృష్టించాడు. ఒకటిలో నుంచే వచ్చినట్టుగా ఉన్నది ఒకటే, మనకు కనిపించేది రూప జగత్తు కాబట్టి అంతవరకే మన దృష్టి పరిమితం అయి ఉంటుంది కాబట్టి దానికి ఆధారంగా ఉన్నది ఆ చైతన్యం మనం తెలుసుకోవాల్సిన అవసరం. అందువల్ల మనం దేంతో ప్రారంభించాలంటే ముందు రెండు విభాగాలు, రెండుగా ఉన్నవి ఇవన్నీ. మనకు కనపడేది ఒకటి మాత్రమే, మనకి తెలిసేది ఒకటి మాత్రమే. దాన్ని ఆశ్రయించి దాన్ని మొత్తం వ్యాపించి మొత్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటిది ఇంకొకటి ఆ చైతన్యం వేరే. కాబట్టి అందుకే మనకి దివ్య జ్ఞాన గ్రంథాలన్నీ కూడా దివ్య జ్ఞాన సాహిత్యం ఏది తీసుకున్నా కానీ మనం లైఫ్ అండ్ ఫామ్, జీవము రూపము, రెండు విభాగాలతో ప్రారంభం. సృష్టి కూడా అట్లాగే, ప్రకృతి పురుషుడు, ముందు పురుషుడు తర్వాత ప్రకృతి, ఇట్లా ఇద్దరుగా జీవము ఒకటి రూపం. దాన్ని మనం ప్రీ కాస్మిక్ ఐడియేషన్, అంటే పురుషుడు జీవాన్ని ప్రీ కాస్మిక్ ఐడియేషన్, అలాగే ప్రకృతిని ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. ఇట్లా రెండుగా ఉంటుంది. మనం ఒక శబ్దాన్ని విన్నా కానీ శబ్దము విన్నాము అని అనిపిస్తుంది, కానీ ఆ శబ్దం రావడానికి వెనక ఎంతో ఇది జరిగింది కానీ దాని నుంచి ఆ శబ్దం మనం ఓంకారం పలికాము, ఓంకారాన్ని ఉచ్చరించాం. ఎట్లా వచ్చిందో ఓంకారం? గాలి పీల్చుకోవాలి, శ్వాసము ద్వారా గాలి పీల్చుకుని లోపలికి వదిలేటప్పుడు అప్పుడు మాత్రమే మనము ఆ ఓంకారాన్ని ఉచ్చరించగలం. అది కూడా మన కంఠనాళంలోనే స్వరపేటికల నుంచి ఆ వస్తున్నటువంటి శబ్దము ఈ ఓంకారంగా అలాగా మన నోటి నుంచి నాలుక దంతాలు వీటి మధ్యలో నుంచి పెదవుల ద్వారా బయటకు వచ్చేటప్పుడు అది ఓం అన్నట్టుగా వచ్చింది. కానీ మనం విన్నది ఏంటి? ఓం అన్నదే విన్నాం. కానీ అది రావడానికి వెనక మరి అంతా చైతన్యానికి సంబంధించి ఈ శబ్దం ఏదైతే మనం విన్నది ఏదైతే ఉందో అది రూపానికి సంబంధించి. ఒకప్పుడు లేకుండా కాసేపు శబ్దం ఉంది ఆగిపోయింది, కానీ ఆ శబ్దాన్ని సృష్టించేటటువంటిది ఏదైతే ఉందో ఆ జీవము, ఆ చైతన్యం, అది ఎల్లప్పుడూ ఉంటుంది. మరలా ఇంకోటి ఏదో సృష్టిస్తూ ఉంటుంది. ఈ రెండింటితో మనకి జరుగుతూ ఉన్నది సృష్టి అంతా. ఇట్లా మన నిత్య జీవితంలో కూడా దీన్ని అనుభవించుకుంటారు. ఏ సంఘటన చూసినా కానీ రెండుగానే ఉంటుంది. అంటే మనకి ఒకటి చూస్తున్నాం, ఆ ఒకటిన వెనక ఉన్నటువంటి ఆ రెండో దాన్ని కూడా మనము ప్రయత్నం చేస్తుంటాం. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఆ వెనక ఉన్నది ఏంటి? ఒకటే. మొదటగా మనకు కనిపించేది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక వస్తువు అన్ని ఒక రకంగా లేవు, రకరకాల వస్తువులు, మనుషులు రకరకాలుగా, రూపాలు మొత్తం ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ ఆధారమై ఉన్నది ఏదైతే ఉందో ఆ జీవము అనే విభాగం గురించి చెప్పుకుంటుంటారు. ఆ చైతన్యం ఒక్కటే, అన్నిటికీ ఆధారంగా అది ఒక్కటే నిలబడుతుంది. దాని గురించి మనం ఆలోచిస్తుంటే అప్పుడు ఆ ఒక్కదాంట్లోకి ఏకాత్మానుభూతికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి గృహోపకరణాలన్నీ ఉన్నాయి, విద్యుత్ శక్తితో పనిచేసే ఉపకరణాలు. అవి రకరకాలుగా ఉన్నాయి. ఫ్యాను, బల్బు, ఏసీ, ఫ్రిడ్జ్, మిక్సీ, ఇలా ఎన్నో రకాలు.
ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకి రూపము కనిపిస్తుంది. ఒకటి పనులు వేరు వేరుగా కనిపిస్తుంది. కానీ నడిపేటటువంటిది ఏదైతే ఉందో ఆ వెనక ఉంటుంది, ఆ చైతన్యం, ఆ జీవుడు ఒకటే ఒకటి ఎలక్ట్రిసిటీ, ఒకే ఒక గుర్తించింది. ఇట్లా ఈ మొత్తాన్ని ఇంత వైవిధ్యంగా మనకు కనిపిస్తున్నా, ఇంత భిన్నత్వంగా మనకు కనిపిస్తున్నటువంటి అంతా నడుపుతున్నది ఒక్క చైతన్యం. ఇట్లా దాంట్లోకి నెమ్మదిగా అట్లా వస్తుంటే మనము ఆ ఏకత్వ అనుభూతిలోకి రావడానికి వీలవుతుంది. అప్పుడు ఈ అనేకత్వం నుంచి ఏకత్వంలోకి మనం వస్తాం. ఒకటే కదా ఇదంతా నడుపుతున్నది. ఈ రూపం కూడా అప్పుడు ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఆ చైతన్యం నుంచే వచ్చింది రూపం కూడా అన్నది అర్థం. అప్పుడు ఇక చివరికి చైతన్యం ఒక్కటే ఉంటుంది. ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఆ భావనతో మనం ఇక ఒకరి నుంచి జీవితాన్ని గడుపుకుంటూ సాగాలి అనేది ఆ పరమాత్మ ఎవరైతే మొత్తానికి ఆధారమైన వాడు, ఆ సృష్టికర్త, వాడి యొక్క ఆశయం అది, వాడి యొక్క కోరిక. ఇట్లాగా అన్నిట్లో ఉన్నటువంటిది ఒకటే ఒకటి ఏదైతే ఉందో దాన్ని అనుభూతి చెందుతుంది. ఈ అనేకత్వంలో తమ జీవితాన్ని కొనసాగించాలి. ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకుంటూ చక్కగా పనులు చేసుకుంటూ ఉండాలి. అది ఆయన యొక్క కోరిక. ఆ కోరిక నెరవేరాలంటే మరి ఈ విషయాలు మనకి అందుబాటులోకి రావాలి. ఈ విషయాలు అందుబాటులోకి రావాలంటే పవిత్ర గ్రంథాలే మనకు ఆధారం. వాటిని ఆశ్రయించడం తప్ప. ఆ పవిత్ర గ్రంథాలను ఆశ్రయించకుండా మనము మన సొంతగా చేసినప్పటికీ ఇప్పుడు ఏమవుతుంది? సైంటిస్టుల లాగా అవుతుంది. ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ రహస్యాలు మనకు కొంతవరకు అవగతం అవుతాయి. ఆ రహస్యాల ద్వారా కొంత శక్తులు మనం వెలికి తీయడానికి ఏర్పడటం వీలవుతుంది. ఆ వెలికి తీసినటువంటి శక్తుల్ని మనం ఎలాగ ఉపయోగించుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి అన్న దాంతోనే మనం ఆగిపోతాం. కానీ మొత్తంలో ఉన్నది ఒకే ఒకటి అన్నది అది రాదు మనకి. అది వస్తే కానీ ప్రేమతత్వం రాదు. ప్రేమతత్వం రావాలంటే ఉన్నది ఒకటి అని తెలియాలి. దాన్ని బలవంతంగా మనం ప్రేమతత్వం పెంచుకుంటే అది ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది. మొత్తం ఉన్నది ఒక్కటే దాంట్లోకి మనం రూఢిగా వస్తే అప్పుడు ప్రేమతత్వం ఆ ప్రయత్నంగా వస్తుంది. ప్రేమతత్వం వచ్చిందంటే ఆ సేవాభావం వచ్చేస్తుంది. సేవాభావం వచ్చిందంటే ఇంకా త్యాగం వస్తుంది. తను కొంచెం బాధపడ్డా కానీ అవతల వాడి కోసం ఏం చేయాలా అన్నది వచ్చేస్తుంది. అవతల వాడి కోసం తను కొంత త్యాగం చేయడం. ఆ భావాలు మనలో మేల్కొల్పడానికి జీసస్ ద క్రైస్ట్ ఒక్కొక్క కాలానుగుణంగా ఒక్కొక్కరు వస్తుంటారు మనలో మేల్కొల్పడం కోసం. ఈ మధ్య కాలంలో మనకి వచ్చి కొన్ని వందల వేల సంవత్సరాలకు సరిపోను కార్యక్రమాన్ని ఇచ్చి వెళ్ళిన ఆయన జీసస్ ద క్రైస్ట్. సరే, మనం ఎట్లాగా ప్రిపేర్ మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే దీనికి సంబంధించి మనం కొంత సంసిద్ధత ఉండాలి, మనం తయారై ఉండాలి. మనం ఎక్కడికైనా వెళ్తుంటే గుడికి వెళ్ళాలి, దానికి తయారుగా దానికి సంబంధించి కొంత ప్రిపేర్ అయ్యి మనం వెళ్తాం. అట్లా ఇంకో ఆఫీస్కో ఇంకొక పనికో ఇంకొక చోటకో వెళ్ళాలి, ప్రయాణం ఇంకొక 2-3 రోజులు వేరే ఊరు వెళ్ళాలి, దానికి తగ్గట్టుగా సిద్ధం చేసుకుని మనం వెళ్తాం. అట్లాగే ఈ పవిత్ర గ్రంథంలో ఉన్న విషయం అంటే ఇక్కడ కూడా మరి రెండే ఉన్నాయి కదా. వాక్యం ఉంది, మన భాషకి సంబంధించి అంటే మన ఈ ప్రపంచంలో అన్ని భాషల్లోకి దాదాపుగా ఇది అనువాదం చెందింది కాబట్టి ఎవరి భాషకి తగినట్టుగా వాళ్ళ భాషలోకి ఆ బైబిల్ అందుబాటులోకి వచ్చింది. మనకి తెలుగు వాళ్ళం మనకి తెలుగులోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగులో మనం చదవటానికి ప్రయత్నం చేస్తాం ఆ పవిత్ర గ్రంథమైన బైబిల్. అక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి? వాక్యాలు కనపడుతున్నాయి. అంటే అవి ఏమిటవి? రూపానికి సంబంధించి మనకి ఏది కనిపించినా, ఏది తెలిసినా, ఏది విన్నా, ఏది చూసినా, మన పంచేంద్రియాలకి ఏది అందినప్పటికీ, మన మనస్సుకి ఆలోచనకి ఏది తెలిసినప్పటికీ మనకి తెలుస్తుంది అని అంటే అర్థం అది రూపానికి సంబంధించింది.
అది వ్యక్త రూపానికి సంబంధించింది. అంటే అది సగం, మిగతా సగం చైతన్యం. ఆ మిగతా సగం ఎట్లాగా మనకి అర్థమవుతుంది, ఎలా తెలుసుకోవాలంటే ఇదిగో కొన్ని మనం ముందుగా కొంత ప్రిపేర్ అయి ఉండాలి. ఎట్లాగా ప్రిపేర్ అయి ఉండాలి అవి విషయాలు తెలుసుకుంటున్నాం. ద వేల్ ఆఫ్ ఎలిగరీ. ద వేల్ ఆఫ్ ఎలిగరీ. వేల్ అంటే మనము ఆ తెర వేసింది, మూసేసి ఉంచింది అన్నట్టుగా, ఒక కప్పి ఉంచినది, అది కనపడకుండా మనకి కప్పి ఉంచబడ్డది. దేంతో కప్పి ఉంచబడ్డది? రూపంతో కప్పి ఉంచబడ్డది. ఈ గ్రంథాల్లోకి వస్తే ఆ భాషతో కప్పి ఉంచబడింది, మాటలతో, అక్షరాలతో, పదాలతో, వాక్యాలతో కప్పి ఉంచబడింది. అది ఇట్లా మనం దేన్నైనా కానీ మనం చూస్తున్నది సగమే. దీనికి ఆధారంగా ఇంకొకటి ఉంది. ఇప్పుడు కానీ మనం, ఎందుకంటే మనము సాధారణంగా అనుకునేది మనం చూసేదే ఫైనల్ అనుకుంటున్నాం, చిట్ట చివరిది అది. ఇక దాని తర్వాత ఏమీ లేదు అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. ఈ వాక్యాలు చదువుతున్నాం, ఈ వాక్యాల్లో మామూలుగా లిటరల్ రీడింగ్ లాగా మనము వాడుక భాషలో ఉన్న మన పదాలకు అర్థానికి సంబంధించి ఆ అర్థంతో మనం చదువుతూ ఉన్నాం. ఇంకా అంతే, అంతవరకే ఇది తెలియజేస్తూ ఉంది అని అనుకుంటున్నాం మనం. కానీ అట్లా కాకుండా ఇంకా నిగూఢమైన అర్థం ఏదో ఉంది, కప్పివేయబడి ఉన్నది. వేల్ ఆఫ్ ఎలిగరీ. దేంతో కప్పివేయబడి ఉంది? ఎలిగరీగా. ఎలిగరీ అంటే రూపకాలంకారము, దృష్టాంతం. అంటే ఒకదాన్ని చెప్పడానికి ఇంకొక వేరే వాటితో పోలుస్తూ, వేరే సంఘటనలు, వేరే పాత్రలతో ఒక నాటకం లాగా, ఒక కథలాగా తీసుకొచ్చి వాటితో అసలు విషయం ఏదైతే ఉందో దాన్ని మనకి తెలియజేయటం కోసం వాటి ద్వారా అట్లా ఇవ్వడాన్ని ఎలిగరీ అంటాం. ఇట్లా ఎలిగరీతో ఇవన్నీ కప్పబడి ఉన్నాయి. దృష్టాంతము, రూపకాలంకారంతో ఇవి కప్పబడి ఉన్నాయి. A work in which the characters and events are to be understood as representing other things. ఇప్పుడు దీంట్లో కనిపిస్తున్నవి చారిత్రక సంఘటనలుగా ఏదో కొంతమంది వ్యక్తులు, అబ్రహాము, యాకోబు, కొన్ని పేర్లు వస్తున్నాయి మనకి, వ్యక్తులు అనుకుంటున్నాము. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు ఎట్లాగా జీవించారు, ఆ తర్వాత అప్పుడున్న రాజులు, వాళ్ళ పరిపాలన, ఇలా కొన్ని కుటుంబాల గురించి, కొన్ని సమూహాల గురించి, అవి ఎక్కడెక్కడ ఎలాగా తిరిగారు, వాటి గురించిన వివరాలతో ఉన్నట్టుగా ఉంది ఇక్కడ. కానీ ఆ వివరాలన్నీ ఏమిటిది? ఏమి చెప్పడానికి ఇచ్చారు? అవి సృష్టికి సంబంధించిన రహస్యాలు చెప్పడానికి ఇచ్చారు. సృష్టిలో ప్రారంభం నుంచి ఈ వ్యక్త రూపం రావడానికి, అవ్యక్తం నుంచి, సూక్ష్మం నుంచి వ్యక్త రూపంలోకి రావడానికి, స్థూలంలోకి రావడానికి జరిగే మార్పులు ఏంటి, జరిగే పద్ధతి ఏంటది, దీని తర్వాత ఏది ఎట్లాగా జరుగుతూ ఉన్నది, ఆ విషయాలు వివరించడానికి ఈ కథల రూపంలో మనకి ఇచ్చారు. అందుకనే ఈ కథలతో అది కప్పివేయబడి ఉంది. మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది, కథలని బాగానే ఉన్నాయని చెప్పి కథలు దాటేసి వెళ్ళిపోవడం కాదు. ఆ కథల్లోనే ఉంది మొత్తం రహస్యము. ఆ కథలకు కప్పివేయబడి ఉన్నాయి. మనకి చేప కథ ఉంది, మరి 7 చేపల కథ. ఎప్పటి నుంచో మనకి చిన్నపిల్లలకి చెప్తూ ఉన్నాం. ఏంటది? ఎన్నో రహస్యాలు దాంట్లో ఆ చేప కథలో ఆ చేప కథతో కప్పివేయబడి ఉన్నాయి. సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు, మన షట్చక్రాలు, సహస్రాలకి సంబంధించి 7 చేపలుగా అక్కడ సంకేతపరిచి, వాటిల్లో ఒక చేప ఎండలేదు దానికి. మిగతా మనం యోగ సాధన చేస్తూ ఉంటే మొత్తం షట్చక్రాలన్నీ సమమైనవి.
వాటన్నిటిని దాటుకుంటా ఆ కుండలని శక్తి వాటన్నిటిని దాటుకుంటూ సహస్రారం దగ్గరికి వచ్చేటప్పటికల్లా అక్కడ ఆగిపోయింది. ఎండలేదా చేప ఎండ. ఎందుకనంటే నేను నా కోసము అన్నది పోలేదు అక్కడ. నేను సాధన చేస్తున్నాను, నేను ఈ షట్చక్రాలని దాటి వస్తున్నాను. ఒక్కొక్క నేను నా యొక్క తపశ్శక్తితో, నా ధ్యాన శక్తితో అలా క్రమక్రమంగా పైకి వస్తున్నాను. ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతా ఉంది, ఒక్కొక్క చక్రం అన్నట్టుగా మన సాధన సాగుతూ ఉంది. అందువల్ల అక్కడ వచ్చిన బ్రేక్. సాధన రహస్యాలకి సంబంధించిన కథ అది. ఆ కథలో కప్పబడి ఉన్న ఈ రహస్యాలన్నీ, ఈ రహస్యాలన్నిటిని దేనితో కప్పేశారు? కథతో కప్పేశారు. అందువల్ల దాన్ని విడది ఆ వెయిల్, ఆ తెరని మనం తొలగించకపోతే, ఆ కప్పివేయబడింది మనము తొలగిస్తే గానీ అసలైన రహస్యం మనకి తెలియదు. అందువల్ల దానికి సంబంధించి ఎట్లాగా ఉంది ఈ బైబిల్లో, ఏ విధంగా ఈ ఎలగొరితో కప్పివేయబడి ఉంది మొత్తం బైబిల్ అంతా. దాంట్లో ఇచ్చినటువంటి విషయాలన్నీ ఈ ఎలిగరితో, ఈ దృష్టాంతము, ఈ కథలతో, ఈ పొడుపు కథలతో ఎలాగా కప్పివేయబడి ఉందో అది కొంత మనకి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కప్పివేయబడి ఉంది అన్నది తెలిస్తే గానీ అప్పుడు మనం తీయటానికి ప్రయత్నం చేయం. మనం అసలు అనుకోవటం లేదు అలాగా. పైన ఏమీ కప్పివేసి లేదు, అంతా కనిపిస్తుంది కదా మనకి. ఆ వాక్యం అంతా, కథ అంతా తెలుస్తుంది. అబ్రహాము ఇట్లా తిరిగాడు, అలా చేశాడు, ఇలా చేశాడు. తర్వాత యాకోబు, ఆయన 12 మంది సంతానం. ఆయన చివరి రోజుల్లో ఆ సంతానాన్ని పిలిచి ఒక్కొక్కడికి ఒక్కొక్క మాట ఏదో చెప్పాడు ఆయన. ఇట్లా ఉంది కదా. దీంట్లో ఏముంది, తెలిసిపోతుంది కదా. ఇంకా కొత్తగా దీంట్లో నేర్చుకోవాల్సింది ఏముంది అన్నట్టు అనిపిస్తుంది మనకి. కానీ ఇది సృష్టి మొత్తానికి, ఈ విశ్వము మొత్తానికి సంబంధించినటువంటి రహస్యాలే ఉన్నాయి. వాటితో అవి చెప్పడం కోసం ఈ చిన్న కథని మనం తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇటువంటి కథల్లో దాచివేయబడి ఉందన్నమాట. అది ఎట్లాగా దాచివేయబడి ఉందో, మరి ఆ దాచివేయబడిన దాన్ని మనం ఎట్లాగా తెలుసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వైలెస్ట్ మెనీ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ ఇన్ ద బైబిల్, whilst many of the incidents in the Bible are doubtless founded upon historical fact. సృష్టి ప్రారంభం నుంచి ఎట్లాగా ఈ సంతానం పెరిగింది, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎలా సంతానం పెరిగింది, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఎలాగా చేశారు, ఇట్లా వీటితో కదా కూడి ఉన్నది. ఇటువంటి కథలతో కూడి ఉన్నది బైబిల్ అంతా. Great wisdom and light are to be discovered within the scriptural record of historical and pseudo-historical events. మరి ఎప్పుడు కొన్ని లక్షల కోట్ల ఈ సృష్టి నుంచో ఉంది, ఎప్పుడో ప్రాచీనం, అనంతం. ఇది ఎప్పుడు నుంచి ఉందో మనకే తెలియదు అన్నట్టుగా లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇన్ని సంవత్సరాల్లో, ఇంతగా కాలంలో, ఇంత మహాకాలంలో ఎన్నెన్నో మరి మానవులు ఎంతో మందికి ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎన్ని చెప్పుకున్నా కానీ మనకి జరిగిపోయినవి, అది మనకి అంతగా ఉపయోగపడవు కదా. మరి ఎందుకు చెప్పారు అవి ఈ రోజు ఉంటే రేపు కనుమరుగే. మనం జన్మించాడు ఒకడు, కొంతకాలం పెరిగాడు, 70-80 సంవత్సరాలు రాగానే మరణించాడు. అది పెద్ద విషయం ఏముంది? దాన్ని తెచ్చి దాన్ని మనము పవిత్రంగా, మళ్ళీ మామూలుగా కాదు, పవిత్రంగా చదువుకుంటాం. ఇది దైవానికి సంబంధించింది. ఇది చదువుకుంటే మనకి సాల్వేషన్కి సంబంధించింది, కానీ మన పాపాలు తొలగిపోవటానికి కానీ ఇది ఉపయోగపడుతుందంట అని కదా మనం దాన్ని జాగ్రత్తగా చదువుతున్నాము. అటువంటి సామాన్యమైన సంఘటన దాంట్లో చదివితే మనకి ఏంటి జరుగుతుంది? ఆ సామాన్యమైన సంఘటనలోనే ఏం చేశారు? గ్రేట్ విజడం అండ్ లైట్.
ఎంతో విలువైనది ఉంది కాబట్టి మామూలు కథలో మనకు అందజేస్తున్నట్టుగా అందించారు. నేను అట్లా కథల్లో కాకుండా వేరేగా చెప్తే అవి ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మార్పులకి చేర్పులకి గురవుతాయి కాబట్టి అప్పుడు అసలైన సత్యాన్ని మనం చేరటానికి అవకాశం ఉంది. అనుకుని ఈ అసలైన సత్యానికి చేరటానికి అంటే సృష్టి రహస్యాల్లోకి మనము ప్రవేశించడానికి. సృష్టి రహస్యాల్లోకి ఎందుకు ప్రవేశించాలి? సృష్టి సమస్తము ఒకటితో ఉన్నది, ఒకటే ఇవదంతా జరుపుతూ ఉన్నది అన్న దాంట్లోకి మనం రావడం కోసం. ఆ సృష్టి యొక్క అమరిక కూర్పు మనకి తెలియకపోతే ఒకడే ఉన్నాడన్న విషయానికి మనం రాలేము. ఒక మెషిన్ ఉందంటే అది ఎలా కూర్చారు ఇదంతా అనేటప్పుడు కల్లా మరి మొత్తం కూర్చుని వాడు ఇదంతా తయారు చేసి బిగించి మనకు అందుబాటులోకి తెచ్చారు. ఎవరు? ఒక ఫ్యాక్టరీ నుంచి ఇది తయారయ్యారు. ఆ ఫ్యాక్టరీ ఎలాగా తయారు చేశారు? ఒక యజమాని వాడు ఈ మొత్తాన్ని అన్ని సమకూర్చుకుంటూ వీటన్నిటిని ఒక చోటకి తెచ్చి అవన్నీ అసెంబుల్ చేసి ఒక మిషన్ గా దాన్ని తీసుకొచ్చారు. మరి ఆ యజమాని వాడి ఆలోచన ఎక్కడ వచ్చింది? అతని యొక్క బ్రెయిన్ లో వచ్చింది. అతని యొక్క ఆలోచన వచ్చిన తర్వాత కదా అతను చేశాడు. మరి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లాగే వెళ్ళేటప్పుడు కదా ఒక చోట అవుతుంది. ఇట్లా ఏదైనా కానీ ఒకటి నుంచి ప్రారంభమైంది దానికి మనం రావడం కోసం ఇట్లాగే ఇచ్చాము. దీంట్లో ఏమి ఇచ్చారు? గ్రేట్ విజడమ్ అండ్ లైట్ ఆర్ టు బి డిస్కవర్. ఆ కథల్లో నుంచి మనం ఏం తీసుకోవాలి? గ్రేట్ విజడమ్ అండ్ లైట్, దైవము, దైవానికి సంబంధించినటువంటి వెలుగు ఆర్ టు బి డిస్కవర్డ్. దాంట్లోనే ఉంది కానీ మనం ఏం చేసాం? దాని చుట్టూ ఏదో కప్పేసి ఉన్నాయి. దాంతో వెలుగు కనపడలేదు, ఆ దైవం కనపడటం. ఇప్పుడు బల్బు వెలుగుతూ ఉంది, దాని చుట్టూ ఏదైనా కవర్ వేసేసిస్తే రాత్రి నిద్రపోతున్నాం, మనకి వెలుగు లేకుండా ఉంటే బాగుంటుంది అనుకుందాం. కానీ బెడ్ లైట్ తక్కువ వెలుతురుతో ఉన్నదేమో లైట్ లేదు, పెద్ద బల్బే ఉంది. అది పెద్ద బల్బు వెలుగుతూ ఉంది. అది వెలుగుతుంటే ఎక్కువ కాంతితో మనం నిద్రపోలేము. అందుకని ఏం చేసాం? దాని చుట్టూ అది వెలుగు పడకుండా ఒక బొడ్డో లేకపోతే ఒక పేపర్ ఏదో కప్పేస్తుంటారు. ఇంకా చీకటి అయిపోయింది కదా, ఇక హాయిగా పడుతుంది. ఇట్లా వెలుగుని కప్పేసాం. ఇట్లాగా ఈ కథలతో హిస్టారికల్ ఈవెంట్స్ అనేవైతే చెబుతున్నాము, ఆ చారిత్రకంగా జరిగినటువంటి అన్నట్టుగా వాటితో కప్పేయబడి ఉన్నాయి ఇవన్నీ. ఏవేంటి? గ్రేట్ విజడమ్ అండ్ లైట్ ఆర్ టు బి డిస్కవర్డ్. కాబట్టి డిస్కవర్డ్, కవర్ వేసిన దాన్ని, ఆ కప్పి ఉన్న దాన్ని తీసేయాలి. డిస్కవర్డ్, తొలగించాలి. తొలగిస్తే కానీ ఇప్పుడు ఆ గ్రేట్ విజడమ్ అండ్ లైట్, దైవము, ఆ దైవపు వెలుగు, దైవముకు సంబంధించిన వెలుగు మనము దర్శించలేదు. అది తీస్తే మనం దర్శించగలుగుతాం, అనుభూతి చెందగలుగుతాం. విత్ ఇన్ ద స్క్రప్చరల్ రికార్డ్ ఆఫ్ హిస్టారికల్ అండ్ సూడో హిస్టారికల్ ఈవెంట్స్, ఆ పవిత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి, గ్రంథస్థం చేసినటువంటి హిస్టారికల్ అండ్ సూడో హిస్టారికల్ ఈవెంట్స్. ఆ హిస్టారికల్ అంతా ఏంటి? సూడో హిస్టారికల్. సూడో అంటే అబద్ధమైన, కపటం, రూపం మాత్రమే కలిగిన, ఏదో పైన ఉన్నది ఏదో జరిగింది అన్నట్టుగా ఉన్నదే కానీ దాంట్లో ఉన్న అసలైన అంతరార్థం అన్ని వ్యతిరేక భావంతో వ్యతిరేకంగా ఉన్నట్టుగా కూడా ఉంటాయి. మనం అటువంటి కథలతో నిండి ఉన్నది, అటువంటి కథలతో కప్పివేయబడి ఉన్నది. ఆ విషయం మనకు అర్థం అవుతుంది. కప్పివేయబడి ఉందంటే అప్పుడు ఏంటి? కథలకి ప్రాధాన్యం ఇవ్వం కదా, గుడ్డకి ప్రాధాన్యత ఇస్తాము మనం. ఇంకా రాత్రి
దీపం వెలుగు ఎక్కువగా ఉందని బల్బు వెలుగు, ఆ బల్బు చుట్టూ గుడ్డ కప్పేశాం. ఇప్పుడు ఆ గుడ్డ గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఆ వెలుగు మనకి ఎలా అందుతుంది? ఇంకా తర్వాత ఆ గుడ్డ తీసేయాలి కదా. మనకి ఆ మధ్యలో మెలుగు వచ్చింది. సరే కాసేపు ఏదైనా చదువుకుందాము, ఏదైనా చేద్దామని చెప్పి వెలుగు కోసం చూసాము. వెలుగు ఎక్కడుంది? అది కప్పివేయబడి ఉంది అక్కడ. మరి వెలుగు కావాలంటే ఆ గుడ్డ తీసేయటం, అంతే కదా. గుడ్డ గురించి ఆలోచిస్తామా? గుడ్డ ఎలాగ ఉంది, ఎట్లా తయారు చేశారు, ఇది ఎంత ఖరీదైన గుడ్డ ఇది అని కప్పి దేంతో కప్పివేయబడి ఉందో ఆ వెలుగుని దేంతో కప్పివేశాము, ఆ గుడ్డ గురించి మనం ఆలోచిస్తామా? దానికి ఏమి ప్రాధాన్యత లేదు అసలు. గుడ్డకి ఎంతవరకు ప్రాధాన్యత? మనకి ఆ వెలుగు మన మీద పడకుండా, మన కంటి మీద పడకుండా ఉండడం కోసం పెట్టాము అక్కడ, అంతే. ఎప్పుడైతే మనము ఆ వెలుగు మనకు అవసరమైంది అని అనిపించిందో వెంటనే ఏం చేస్తాం? గుడ్డ తీసేస్తాం, అంతే. ఇట్లాగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? మనకు వెలుగు కావాలని ఉంది, సాల్వేషన్ కావాలి, మనకి పాప పరిహారం కావాలి, మోక్ష స్థితి రావాలి మనకి. ఇది కదా మనకు కావాల్సింది. మనకు కావాల్సిందంటే సరే పవిత్ర గ్రంథాలు చదవండి మీకు సాల్వేషన్ వస్తుంది అని అంటున్నాం. సరేలేని చెప్పి సాల్వేషన్ కోసమని మనం పవిత్ర గ్రంథాలు చదవడం మొదలు పెడితే ఇక్కడ సంఘటనలతో, హిస్టారికల్ ఈవెంట్స్ తో, ఈ కథలతో మొత్తం నిండిపోయింది. రకరకాల సంతానాలు, వాడి నుంచి వాడి సంతానం, వీడి సంతానం, వీడు బాగా తామర తంపరగా ఎంతో పెరిగిపోయిన సంతానం, వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఏం చేశారు, ఈ గోళతోనే ఉంది కదా మొత్తం ఎక్కడ చూసినా కానీ బైబిల్ అంతా. మరి ఇట్లా హిస్టారికల్ ఈవెంట్స్ తో నిండిపోయింది. ఇప్పుడు వాటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి మనం? వాటి వెనక దాగి ఉంది, అది దీనితో కప్పివేయబడి ఉంది ఆ వెలుగు. మనకి వెలుగు కావాలి మనకి. దేనితో కప్పివేయబడి ఉంది? రాత్రి ఏం చేసాం మనం? గుడ్డతో కప్పాము, ఆ గుడ్డ తీసేస్తాం అంతే. మనకు వెలుగు కావాలి, గుడ్డ తీసేస్తాం, మళ్ళీ స్పష్ట హాయిగా చక్కగా వెలుగు కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ మనకు వెలుగు కావాలి. వెలుగు మరి ఎట్లాగా కనపట్టలేదు? దేనితో కప్పివేయబడి ఉంది? ఈ కథలతోనే కప్పివేయబడి ఉంది. ఆ విషయం తెలిస్తే మనకి అక్కడ మనకు బాగానే తెలిసింది. ఇది గుడ్డతో కప్పేశారు కాబట్టి ఆ గుడ్డ తీసేశారు. ఇట్లాగే ఇక్కడ కూడా కథలతో కప్పివేయబడి ఉంది అన్న విషయం మనకు తెలియాలి. అప్పుడేమవుతుంది? కథలకి ఎక్కువ ప్రాధాన్యత రాదు. కథలకి ఎంతవరకు ప్రాధాన్యత అంతవరకే ఇస్తాం. కథలే అసలైన పవిత్ర గ్రంథం అనం. కథలు ఎంతవరకు? పుస్తకం ఎంతవరకు? చదువుకోవటం కోసం. పుస్తకం ఫైనల్ కాదు కదా. పుస్తకము ఎంతవరకు మనకు ఆధారం? ఆ విషయాలు మనకు అందుబాటులో తేవడానికి మనకి చెప్పేవాళ్ళు, మరి ఆ రచయిత ఎవరైతే ఉన్నారో, ఆ దర్శించిన వాళ్ళు ఇంటింటికి వచ్చి చెప్పడానికి కుదరదు కదా. వాళ్ళు అసలు ఉండరు కూడా. దర్శించిన వాళ్ళు ఎప్పుడు వందల వేల సంవత్సరాల క్రితం దర్శించారు. వాళ్ళు ఇప్పుడు దాకా ఉండి మరి ఇంటింటికి వచ్చి చెప్పడం కాదు, అయ్యే పని కాదు కదా. అందుకని ఈ గ్రంథస్థం చేశారు. ఆ గ్రంథస్థం చేసిన దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? గ్రంథాలుగా ఎన్నో ముద్రణ చేసుకుని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం. మనకు అందుబాటులో ఉన్నది ఏంటి? గ్రంథం. గ్రంథంలో ఉన్న విషయాలు. ఎంతవరకు ఈ గ్రంథం మనకి ఆ విషయం మనం తెలుసుకోవడం కోసం అంతవరకే. అది ఈ గ్రంథమే ఫైనల్ అని అంటే కాదు కదా. అలాగే ఈ గ్రంథంలో ఎట్లాగైతే ఈ విషయాలన్నీ మనకి ఇవ్వబడ్డాయి, అలాగే హిస్టారికల్ ఈవెంట్స్ తో ఆ వెలుగు కప్పివేయబడి ఉన్నది. వీటి ద్వారానే ఆ వెలుగును మనం దర్శించాలి. ఆ పద్ధతిలో మనం ఈ కథలను చదువుకోవాలి. ఇది మనం మొట్టమొదటిగా మనకి రావాల్సినటువంటి దృక్పథం ఏమిటి అంటే, ఇక్కడెక్కడ మార్పు ఏం లేదు, ఉన్న దాంట్లోనే ఇప్పుడు వరకు ఏం చేస్తున్నాము? కథలకి ప్రాధాన్యత ఇస్తూ అక్కడితో ఆగిపోతున్నాము. అట్లా కాకుండా రూపానికే ప్రాధాన్యత ఇచ్చి రూపం దగ్గర ఆగిపోతున్నట్టుగా అయిపోయింది. మరి రూపంతో అయిపోలేదు కదా.
ఆ రూపాన్ని నడిపేది, రూపాన్ని అసలు తయారు చేసి ఆ రూపాన్ని నడుపుతున్నది చైతన్యం ఒకటి వేరే ఉన్నది, దాన్ని ఆశ్రయించి. కాబట్టి ఆ చైతన్యం దగ్గరికి, ఆ వెలుగు దగ్గరికి మనం వెళ్ళాలి అంటే, అది కావాలి అంటే రూపం ద్వారా వెళ్ళాలి. కాబట్టి అంతవరకు ఈ కథలు మనకు ఉపయోగపడతాయి. కథల దగ్గర ఆగితే, రూపం దగ్గర ఆగితే మరి చైతన్యం దగ్గరికి వెళ్ళగలమా? లేదు కదా. అట్లాగే కథల దగ్గర ఆగిపోతే ఆ వెలుగు దగ్గరికి వెళ్ళలేము. ఈ ఈ పవిత్ర గ్రంథం ఇచ్చిన దాని యొక్క ప్రయోజనం మనకి సిద్ధించదు. బైబిల్ పవిత్ర గ్రంథం మనకి ఎందుకు అందజేశారు? వీటి ద్వారా మీరు వెలుగుని దర్శించడం కోసం, ఆ దైవానుభూతిని పొందటం కోసం ఇవ్వబడినవి ఈ గ్రంథాలు. అంటే ఇది కప్పబడి ఉన్నది అన్న విషయం మనకు అర్థం. ఆ దృక్పథంతో ఈ గ్రంథాన్ని మనం చదవటం మొదలు పెడితే, ఇప్పుడు కప్పివేయబడింది ఉంది అంటే మనకి ఎదురుగా ఉన్నది, మనకి ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో దాంతో కప్పివేశారంట అసలైన దాన్ని. మనకు అసలైనది కావాలా, కప్పివేయబడింది కావాలా? పైన ప్యాక్ చేశారు ఒక గిఫ్ట్ కి సంబంధించి మనకు ఒక మంచి గిఫ్ట్ ఒకళ్ళు ప్రజెంట్ చేశారు. గిఫ్ట్ ఎక్కడ ఉంది? లోపల ఎక్కడో ఉంది. పైనంతా కవర్ చేశారు. ఒక అట్టపెట్టెలో పెట్టి నీట్ గా ప్యాక్ చేసి దానికి చక్కగా రంగురంగులుగా ఈ రిబ్బన్ తో చక్కగా కట్టేసి ఎంతో అందంగా తీసుకొచ్చి మనకు ఇచ్చారు. ఇప్పుడు దీంతో ఆగిపోతామా మనం? పైన ప్యాకింగ్ తో ఆగిపోతామా? ఇది బాగుంది చక్కగా ప్యాకింగ్ తో ఆగిపోతాం. ప్యాకింగ్ లోపల ఉన్న గిఫ్ట్ తీసుకుంటామా మనం? ఏది కావాలి మనకి? గిఫ్ట్ ఎంతవరకు ఆధారం? గిఫ్ట్ లేకపోతే, గిఫ్ట్ ఈ ప్యాకింగ్ లేకపోతే గిఫ్ట్ మనకి ఇవ్వడానికి లేదు. గిఫ్ట్ నేరుగా తెస్తే అందరికీ తెలిసిపోతుంటుంది. ఏముంది లేకపోతే దాన్ని తేలికైపోతుంది. అందుకని దాన్ని రహస్యంగా ఇవ్వడం కోసం కదా గిఫ్ట్. ఇంకొకళ్ళకి ఎవరికి తెలియకుండా నువ్వు ఏంటో ఇచ్చారు దాంట్లో, తీసుకునేవాడికి కూడా తెలియకుండా ఏమిచ్చాడో వాడి. ఇప్పుడు అదే ప్యాకింగ్ లేకుండా మనకి ఇచ్చేసాడు అనుకోండి, తెలిసిపోతూ ఉంటుంది. తెలిసిపోయిందంటే ఏముంది, ఇదా, వెంటనే దాన్ని లెక్కలేస్తాం. దానికన్నా విలువైనవి ఉంటాయి, దాంట్లోనే మళ్ళీ కొన్ని వేరే కంపెనీలు ఉంటాయి, అది ఇంకా బాగుంటుంది. ఇది ఇచ్చేవేంటి, అది ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది. ఇది పోతుంది, ఇంకా దీని యొక్క విలువ పోయింది. అందుకని రహస్యంగా ఉంచి దాన్ని మనకి ఈ దైవం యొక్క వెలుగు కూడా ఎందుకు మనకి నేరుగా అందనివ్వట్లేదు? నేరుగా అందిస్తే కోర్సిందేనా అన్నట్టుగా అయిపోతుంది, దాన్ని లెక్కనే. అందుకని రహస్యంగా ఉంచారు. ఇప్పుడు గిఫ్ట్ ప్యాక్ వచ్చింది. ఈ ప్యాకింగ్ తీయకుండా గిఫ్ట్ రాదు కదా మనకి. గిఫ్ట్ ఎక్కడ ఉంది? ప్యాకింగ్ తో భద్రపరచబడి ఉంది, ప్యాకింగ్ తో కప్పబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? గిఫ్ట్ని అలాగే ఉంచి ఇవి పైన ఉన్నటువంటి ప్యాకింగ్ చూస్తూ కూర్చుంటామా? ప్యాకింగ్ బాగుంది అని దీన్నే చూస్తూ ఇదే ఫైనల్, ఇదే మనకి గిఫ్ట్ అంతే అన్నట్టు కూర్చుంటామా? లేకపోతే పరాపరా చింపేసేసి దాన్ని పోసేసి లోపల ఉన్నది అత్యంత విలువైనది దాన్ని బయటకు తీస్తాం. ఏమి ఇచ్చాడో, ఏమి మనకి గిఫ్ట్ ఇచ్చాడో, మనకి ఎటువంటి వస్తువు ఇచ్చాడో అని దాంట్లో నుంచి బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగా ఇక్కడ గిఫ్ట్ ప్యాకింగ్ తో ఉంది ఇదంతా. ఈ ప్యాకింగ్ ఉపదిస్తే గానీ దాంట్లో ఉన్న గిఫ్ట్ అసలైన వెలుగు మనకి ఏదైతే ఇవ్వటానికి, మనకి బహుమతి ఇవ్వటానికి నిర్దేశింపబడిందో ఇది దీంట్లో ఉంది. ఆ బహుమతిని మనం స్వీకరించాలి. ఆ దైవం యొక్క వెలుగుని మనం స్వీకరించాలంటే ఆ పైన ఉన్న ప్యాకింగ్ ని తీయాలి. ఆ భావంతో ముందు చదవటం మొదలు పెట్టబోయే ముందు మనకున్న భావం ఏంటి? ఇది ప్యాకింగ్ తో ఉన్నది, ఇది గిఫ్ట్ మనకి, ఇది అద్భుతమైనటువంటి మన జీవితం మొత్తాన్ని మార్చేటటువంటిది గిఫ్ట్. ఇది ఒక ఐడియా జీవితాన్ని మార్చిందని మనకు అడ్వర్టైజ్మెంట్. దీన్ని ఎట్లాగా ఏ దృక్పథంతో అట్లా ద వే
ఇన్ ఎలిగరి. అట్లాగా మనకి కప్పివేయబడి ఉన్నది అన్న భావంతో ముందు అసలు ఆ భావన ముందు మనకు ఉండాలి. ఏది చూసినా కానీ కప్పివేయబడి ఉంది, కప్పివేయబడి ఉంది, నేరుగా కనపట్లేదు మనకి. సూర్యుని చూసినా, సూర్యుడు యొక్క వెలుతురు చూస్తున్నాం మనం, ఇంక కప్పేదే ఉంది. ఓ బ్రహ్మాండమైన వెలుగుతో ఉన్నాడు కదా, కానీ అసలైన వెలుగు అది కాదు. వ్యక్త రూపం అది, రూపం అది. ఆయన నుంచి ప్రసారం అవుతున్న వెలుగు రూపం అది. అసలైన వెలుగు కప్పివేయబడి ఉన్నది, ఈ వెలుగుతో కప్పివేయబడి ఉన్నది. ఈ వెలుగు నుంచి అసలైన వెలుగులోకి వెళ్ళాలి. ఇట్లా దేన్ని చూసినా కానీ కప్పివేయబడి ఉన్నది. అప్పుడు మనం దాన్ని తీసేయడానికి చూస్తాము, ఆ కప్పివేసిన దాన్ని విడదీయడానికి చూస్తాం. ఆ భావనతో చదవాలి అన్నది. మిగతా విషయాలు మనం రేపు చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందంలో ధన్యవాదాలు. ఈ ప్రాంగణంలో ఉన్న ఈ చోటులో ఉన్న అణువులు కూడా ఎంతో ఓపికగా ఉన్నాయి, వాటికి కూడా ధన్యవాదాలు. వాసుదేవ హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. వాసుదేవ హల్లెలూయా.